వెల్కమ్ ఇస్తున్నారు. సో మనం కూడా ఇలాగే వెల్కమ్ ఇద్దాం లోపలికి అందరాన్ని. వినాయకుడు ఊరేగింపు ఎప్పుడు జరుగుద్దో కూడా టైం చెప్తాను చూడండి. అది ఖచ్చితంగా నమ్మేయాలి. ఇంక ఇండియా రూపురేఖలు వచ్చేస్తున్నాయి ఇక్కడి నుంచి. విగ్రహాలు, గుడులు, గోపురాలు, అసలు వామ్మో ఏంటండి ఇది, నిజంగా షాకింగ్ మీద షాకింగ్ అండి. ఇక్కడ గరుత్మంతుడు చూసారు, ఎక్కడ పడితే అక్కడ వినాయకుడు ప్రతిమలు ఎక్కడ పడితే అక్కడ చూసారా. అయ్యగారి దగ్గరికి వెళ్దాం, పైన ఉంటారు చూడండి. ఇది ఇందాక మీరు చూపించాను చూడండి, స్టాచ్యూ వచ్చేసి అది పైన మాట. ఎంత పెద్దదంటే అసలు మనకు సౌండ్ ఉండదు అసలు, అంత పెద్దది విగ్రహం. నేను ఇండియాలో చూడలేదు ఇంత పెద్ద విగ్రహాన్ని, నేను చూడలేదండి. అంటే ఉండొచ్చు నాకు తెలియదు, కానీ నేను చూడలే. ఎందుకంటే ఇండియాలో నేను తిరిగిన ప్లేసే చాలా తక్కువ అండి బాబు. అసలు తిరగడం అంటేనే ఏంటిది, నేను పక్కన ఊర్లకి వెళ్ళడానికే మా మమ్మీ ఒప్పుకునేది కదా అసలు, అలా ఉండేది. అలాంటప్పుడు నేనేం చూస్తానులేండి అన్నీ. ఎప్పుడో మ్యాక్సిమం వెళ్ళిన తిరుపతి అలాంటి ఏరియాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. కానీ ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే నేను చూడలేదండి విష్ణుమూర్తిది. కానీ ఇక్కడైతే ఉంటుంది, కూర్చుని ఉంటాడు. ఇక గోల్డెన్ మెట్లు మాట పైకి వెళ్ళడం. నేనైతే స్టార్టింగ్లో నిజంగా బ్రహ్మదేవుడు అనుకున్నాను అండి, ఎందుకంటే 4 తలలు ఉన్నాయి. సో బ్రహ్మదేవుడు అనుకుంటే వాళ్ళు చెప్పారు బ్రహ్మదేవుడు కాదయ్యా విష్ణుమూర్తి అని. అయితే ఓకే మాట బయల్లో అంటే క్లియరే కదండి. కిందేమో లక్ష్మీదేవి ఉంది, పైనేమో విష్ణుమూర్తి ఉన్నారు, ఇది క్లియర్. సో ఇలా అయితే క్లియర్ అని చెప్పింది. ఇంకా నేను కూడా కన్ఫర్మ్ అనుకున్నాను ఓకే. కానీ మీకు ఏమనిపించిందో కిందకి చెప్పండి, మీకు ఎలా కనిపిస్తుందని. ఎందుకంటే మా ఫ్రెండ్ అడిగితే కొంతమంది ఇంద్రుడు అన్నారు, కానీ ఇంద్రుడికి ఇలా ఆయుధాలు ఇలాంటివి ఉండవు కదండి. తనకుండేది ఏంటి, వజ్రాయుధం ఒకటే. సో ఇవన్నీ ఉండవు. సో మొత్తం క్లియర్ అయితే నాకు తెలిసినంత వరకు తెలిసింది ఏంటంటే విష్ణుమూర్తి అని. మీకేమనిపిస్తుందో చెప్పండి. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇండియా నుంచి క్రాస్ అయ్యే బార్డర్ టైంలో అంటే ఇండియా కూడా చాలా హెల్ప్ చేసిందంట వాళ్ళకి. ఇవి కూడా ఉంటాయండి, కాకపోతే బయట చెప్పరు ఇవి. మనం డీప్గా వెళ్ళి అడిగితే అందులో ఉన్న జనాలు చెప్తారన్నమాట. మొత్తానికైతే ఇదిగోండి మెట్లు ఎక్కేసాం, మెల్లమెల్లగా దేవుడి దగ్గరికి వచ్చేసాం. అయ్య బాబోయ్, నేను మీకు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమీ కాకుండా నేను ఎలాగ ఎక్స్పీరియన్స్ అయ్యానో మీకు కూడా అలాగే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో కొంచెం లెంతీగా చూపిస్తాను అన్నమాట. చూసారా ఎలా ఉందో విగ్రహం అయితే మాత్రం మొత్తం గోల్డ్గా చేశారు. విగ్రహం వచ్చేసి 6 చేతుల 4 చేతుల, ఒక్కసారి ఇంకా క్లియర్గా చూడలేదండి నేను అక్కడ. 6 చేతులు 2 legs 6 చేతులు, అదే అండి చూసారుగా. ఇంకా శంఖం ఓ పక్కన శంఖం, ఇంకా కన్ఫామ్. ఇంకా శంఖం పట్టుకునేది ఎవరండి, ఇంక విష్ణుమూర్తే కదా, కన్ఫామ్. ఓకే, ఆయన దగ్గర ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దారండి విగ్రహం. ఇదిగోండి విగ్రహం ఇంత పెద్దగా ఉంది. ఒకసారి మీకు చుట్టుపక్కల అంతా చూపిస్తాను నేను. ఇదిగోండి ఇది మొత్తం ఏరియా మొత్తం మాట. ఇందాక మనం అక్కడ కింద నుంచి చూసాం, ఇది మొత్తం ఏరియా మాట. ఒకసారి మనం విగ్రహాన్ని కూడా చూసేద్దాం, క్లీన్గా మొత్తం చూద్దాం. నేను అంటే డ్రోన్ నాకు సెట్ చేయడం కుదరట్లేదండి, మీరు ఏమనుకోకండి. ఎందుకంటే చుట్టూరు చూపిద్దామని చెప్పేసి నా ప్రయత్నం. ఒకసారి ఆ విగ్రహాన్ని క్లియర్గా చూపిద్దామని చెప్పేసి అదే ప్రయత్నిస్తున్నాను నేను. ఏంటి 8 చేతులు ఉన్నాయండి, నేను ఇందాక 6 అనుకున్నాను. 8 చేతులు, శంఖం చక్రం కూడా ఉంది. అదిగోండి వెనకాల శంఖం చక్రం ఉంది, శంఖం కూడా ఉంది. అబ్బా ఏముందో విగ్రహం మీరే చెప్పండి అసలు. ఏంటి మన డ్రోను ఏంటది పర్ఫార్మెన్స్ పెరిగిపోయిందండో. అదిగోండి నేను కింద ఉన్నాను, చూస్తున్నాను విగ్రహం అనమాట. ఎంత పెద్ద విగ్రహం నిజంగా. కొంతమంది అయితే ఈ మొక్కులు కూడా తీసుకుంటారండి ఇక్కడ, కాకపోతే నాకు తెలియదు ఆ విషయం, నాకు డీటెయిల్గా తెలీదు. సో అందుకే మీకేం చెప్పట్లేదు. వాళ్ళు చెప్పారు ఏ మొక్కులు ఉంటాయంట. పైకి వచ్చాక ఆ మొక్కులు తీసిన తర్వాత ఆ పక్కన ఒక ఈ పక్కన ఉంచండి, ఎల్లో కలర్లో ఉంచండి, గోల్డెన్ కలర్లో ఉంచండి. ఆ లోపలికి వెళ్తే ఒక స్టిక్స్ ఇస్తారన్నమాట. ఆ స్టిక్స్ని మీరు కుదిపారు అనుకోండి, ఒక స్టిక్ బయటపడుతుంది. ఆ స్టిక్లో ఏమని రాసి ఉంటుందంటే మీరు ఏం చేయాలో అది రాసి ఉంటుంది అన్నమాట. మీరు అది చేస్తే అది మొక్కు వీళ్ళకి. అంటే మనకి కంఫర్టబుల్గా ఉంది మేము చేసేసి ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చేసుకున్నాం, అది కాకుండా వాళ్ళకి ఏవి చాయిస్ వచ్చిందో ఆ మొక్కు తీర్చాలన్నమాట. అది వీళ్ళ నమ్మకం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓకే స్వామి నేను 100 కొబ్బరికాయలు కొట్టేస్తాను అంటే 100 కొబ్బరికాయలు కొట్టేస్తాను, నీ కంఫర్ట్. ఆయనకి కాదు. సో ఆయనకి ఏం కావాలి, నువ్వు ఏం చేయాలన్నట్టు ఆ స్టిక్స్లో రాసి ఉంటాయి అన్నమాట. అవి ఇలా కదిపితే ఒక స్టిక్ కింద పడుతుంది, అందులో రాసి ఉంటుంది ఒరే నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయాలని. ఇంకా అది కన్ఫామ్గా మనం చేయాలన్నమాట. అది వీళ్ళు చేసుకునే మొక్కు. కానీ ఇది బాగుందండి, వినడానికి కూడా బాగుంది, అంటే టఫ్గా ఉంది, బాగుంది కూడా. ఎందుకంటే మనకు తోచింది చేసేయడం కన్నా ఆయన మనకి ఇచ్చిన ఏంటది టాస్క్లు ఫినిష్ చేయడం బెటర్ అని. మీరేమంటారండి? ఇదిగోండి విగ్రహం అయితే మాత్రం ముందు మొత్తం చూపించాను మీకు, ఎంత క్లియర్గా ఉందో కదా.
నేను షాక్ అసలు ఇప్పుడు దాకా చూడలేదు ఇంత పెద్ద విగ్రహం చైనాలో ఉంటామంటే మీరు అసలు అనుకోలేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అదండి, ఎంత పెద్ద జర్నీ మామూలుగా కాదు కదా. ఇంకా వచ్చేవాళ్ళు జనాలు తక్కువ కాదండి బాబు. అసలు ఏంటంటే నేను టికెట్ తీసుకున్నాక వెళ్తే టికెట్ కౌంటర్లో టికెట్స్ అన్నీ అయిపోయాయి. నిజంగా 100% టికెట్స్ అన్నీ అయిపోయాయండి. అసలు లోపలికి అలౌ చేయరు. కాకపోతే ఏంటో అతను మంక్స్ ఉంటారు చూడండి, మన పూజారి అనొచ్చు, మన మంక్స్ అనొచ్చు. తను వచ్చేసి మీరు ఇండియా నుంచి వచ్చారా అని చెప్పి నన్ను అడిగారు. అడిగితే నేను ఇండియా నుంచి వచ్చానంటే సరే మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి ఎక్స్ట్రా అంటే నేను ఆయనకి మనీ కట్టానండి. దీనికి టికెట్ కానీ మనీ ఇచ్చాను. అది తీసుకున్న తర్వాత అప్పుడు లోపలికి తీసుకెళ్ళారన్నమాట నన్ను. నేను ఎక్సెప్షన్గా వచ్చానమాట నిజంగా. చూసారా రకరకాల ప్లాంట్స్. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లాంట్స్ ఇదిగోండి, ఇక్కడ కాఫీ ఏంటంటే మనకే కాఫీ బీన్స్ తీసుకుని మనకే కావాల్సినవన్నీ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనమే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని సెంట్లు, కొన్ని ఏంటంటే ఇది ఏ మాల అంటారండి దాన్ని, మర్చిపోయాను, తులసిమాల. అవి తులసిమాల అన్నమాట. ఇంకా రకరకాలు అది రుద్రాక్షలు, తులసిమాలలు, ఇంకా రకరకాల అగార్ అంటే ఫైర్ చేసే అగార్ వుడ్ ఉంటుంది చూడండి, అది ఫైర్ చేసి అగార్ వుడ్ శాండ్వుడ్ వేరు కదా, ఆ అగార్ వుడ్ ఇలా రకరకాలన్నమాట. అగార్ వుడ్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి, నిజంగా తెలీదు. శాండ్వుడ్ని అయితే చందనం అంటారు, అది తెలుసు. అగార్ వుడ్ని ఏమంటారో తెలియదు. మీకు ఏమైనా చేస్తే మాత్రం కింద కామెంట్లో ఇది చెప్పండి. సో అగార్ వుడ్ ఇవన్నీ పంపించవచ్చండి. ఒకవేళ ఎవరికైనా మీకు ఏమైనా కావాలంటే మాత్రం చెప్పండి, నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఎందుకంటే చూడండి అసలు మొత్తం అంతా చాలా ప్యూర్గా ఉంటాయండి, చాలా ప్యూర్గా ఉంటాయి అన్నమాట. అదిగోండి చూడండి, ఇది వచ్చేసి అగరబత్తిలా అనమాట, కాకపోతే 0% కెమికల్స్. సో ఇది ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు అన్నమాట. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే అగరబత్తులు అని ఇవి కూడా అన్నమాట. ఇవి ఏంటంటే అగరబత్తులు అన్నమాట. అవి పక్క అదేంటి ఏమంటారు అగారు వుడ్ను రకరకాల థింగ్స్ అవన్నీ వేసి హోలీగా తయారు చేసింది అన్నమాట. సో చాలా ప్యూర్ అండి. ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపిస్తాను. ఎలాగో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ. ఒకవేళ నేను అక్కడ లేకపోయినా మా ఫ్రెండ్స్ అయితే పక్కా పంపిస్తారు అక్కడి నుంచి. సో నో ట్రబుల్. ఇంకొకసారి ఇదే విగ్రహం కదా మనం వెళ్తుంది చూడండి, ఇదే మాట. అసలు స్టార్టింగ్ వాళ్ళు ఇలాగ ఇంత పెద్దగా అది గద అండి పక్కన ఇంకా స్టిక్ అనుకున్నాను. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా మొత్తం టికెట్స్ అన్నీ అయిపోయింది, కానీ మొత్తానికి అయితే స్పెషల్ ఎక్సెప్షన్గా మీరు మాత్రం ఏమనుకోకండి, చాలా లేట్గా వీడియోలు పెడుతున్నాను. నేను చిన్న ట్రబుల్స్ ఉన్నాయి, జాబ్ వల్ల పెట్టలేకపోతున్నాను. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈసారి నుంచి వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మొత్తం వేరే కంట్రీస్కి సప్లై అవుతాయి అన్నమాట. వేరే కంట్రీస్కి. ఇక్కడ వచ్చేసి కొనుక్కుంటారు అన్నమాట. ఇక్కడ క్యాండిల్స్ కూడా ఏవో రకరకాల అసలు కెమికల్స్ అనేవి ఉండవు అన్నమాట. ఇంకా ఏవో తాగనీకి, ఇంకా బాడీ స్ట్రెంగ్త్ లిక్విడ్స్. ఇదిగోండి ఇవి వైన్ అన్నమాట. వైన్ విత్ 0% ఆల్కహాల్ అంట, అది ఏంటో మరి నాకు అసలు తెలియదు. వైన్స్ ఇంకా ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో వేరే కంట్రీస్కి అన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ కొనుక్కుంటూ ఉంటారు. సో మీకు కూడా ఇదే చెప్తున్నానండి, మీకు ఏమన్నా కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా నేను పంపిస్తాను. ఇదిగోండి రుద్రాక్షలు ఇవన్నీ ఇండియాలో కూడా దొరుకుతాయండి బాబు. అసలు అంటే చాలామంది అనుకుంటారు కదండి వేరే కంట్రీ నుంచి ఉంటాయి కదా ఏదో స్పెషల్ ఉంటాయని, అలాగమాట. సో ఇవన్నీ బయటికి వెళ్తాయి. ఇవి ఏంటంటే చాలామంది హోల్సేల్ కొనుక్కు వెళ్ళిపోతారు. ఇవో సోప్ కూడా అండి. ఇంకా ఇగో ఫ్రాన్స్ చూసారా, ఇలాగ రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన వలసదారులు అనమాట. అక్కడ ఆ ప్లేస్ మాది అన్నట్టు పెట్టేస్తారు. ఇండియాలో కూడా ఉంటుందండి, కానీ అది ఎక్కడుందో తెలియట్లేదు నాకు, ఎందుకంటే తిరిగి అలసిపోయాను కానీ కనబట్టలేదు. ఇండియాది కూడా ఉందండి, అలా డిఫరెంట్ కల్చర్స్ అన్నమాట. ఈ కల్చర్ అయితే సేమ్ ఎక్కడైనా చూసారుగా. దీన్ని ఇక్కడ పోపోతాంగ్ అంటారు అన్నమాట. పోపోతాంగ్ అంటే మనం వచ్చేసి లాలీపాప్ అనుకోవచ్చు. అబ్బా ప్యూర్గా గణేశుడి విగ్రహం అండి. దీన్ని గణేశుడి విగ్రహం కాదని ఒకటి ఎవరిని చెప్పండి, నిజంగా 100% గణేష్ అంతే. ఇంకా అలా నడుచుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఇవి వచ్చేసి ఇందాడ ఏమంటారు జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి జాక్ ఫ్రూట్స్. కానీ నేను అనుకున్నాను అనమాట కోసుకెళ్ళిపోవచ్చా అంటే, నేను మామూలుగా సరదాగా అన్నాను అనమాట అక్కడ ఉన్న అతనితో, వర్కర్తో. కోసుకెళ్ళిపోవచ్చా అంటే తీసుకెళ్ళిపో, ఏమన్నా మనీ ఇస్తానంటే ఇవి అన్నాడు. అసలు షాక్ అది. ఏంటి అంటే నీకు కావాలంటే తీసుకెళ్ళిపో, ఒకవేళ నువ్వు ఇద్దామంటే మనీ అంటే ఇవ్వాలంటే ఇవి, కానీ మేము మాత్రం ఫోర్స్ చేయము. ఏది అబ్బా ఏం చెప్పానండి నిజంగా. ఈ కల్చర్ ఆ ఒక్క ముక్కగా నిజంగా చెప్పుకోవాలి, గ్రేట్ అని.
కానీ వీళ్ళ కల్చర్లో నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, బయట ద్వారపాలకుల్లాగా వినాయకుడిని పెట్టడం ఏంటో అర్థం కావట్లేదు. అంటే నార్మల్గా ద్వారపాలకుల్లాగా వేరే వాళ్ళని పెడతారు కదా, ఇక్కడ వినాయకులను అంటే అదే సపరేట్ కల్చర్ అని చెప్పాలి. వెనకాలైతే విష్ణుమూర్తి అండి, బ్లాక్ కలర్గా ఉంటారు కదా విష్ణుమూర్తి, ఇంకా అలా క్లియర్గా చేస్తారనమాట. ఇవిగోండి అప్పడాలు, అమ్మో అప్పడాలు ఏంటో అసలు. ఇక్కడ వచ్చిన తర్వాత చైనీస్ ఫుడ్ కానీ ఇండియన్ ఫుడ్ అది ఎంత మామూలుగా అది మిస్ అవుతుంది నిజంగా. మా ఫ్రెండ్ నాకు పికల్స్ పంపిస్తా అన్నాడండి, ఇంకా రీచ్ అవ్వలేదు. అవి వచ్చిన తర్వాత మాత్రం మంచి వీడియో చేస్తాను నిజంగా తిని. మంచి బైకు, ఇదిగోండి కొబ్బరికాయలు. ఈ కొబ్బరికాయలు ఎల్లో కలర్లో ఉంటాయి. ఇదిగోండి ఇందాక చూపించాను చూడండి అగారాబీని. ఇక్కడ ఇది మెయిన్ మాట. ఇక్కడ అమ్ముతారు ఈ అగరబత్తులు. ఇవన్నీ చాలా చీప్గానే ఉన్నాయండి, పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమి కాదు. ఒక్కొక్కటి వచ్చేసి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయన్నమాట. నాకెందుకో సడన్గా అన్నీ చూసిన తర్వాత ఇక్కడ శివలింగం నాకు కనిపించింది, తిరగలమాట. కానీ నిజంగా నాకు శివలింగం నాకు కనిపించింది, అది తిరగలమాట. అదిగో తిప్పుడు తిరగల కల్చర్. అమ్మ ఏంటండి బాబు అసలు, నిజంగా కల్చర్ ఎక్కడికక్కడ వ్యాప్తి చెందుద్ది. కాకపోతే అడాప్టేషన్ అండి, కొంతమంది అడాప్టేషన్ వాళ్ళ కంట్రీకి సంబంధించిన విధంగా చేసుకుంటారు. సో అలాగే ఇక్కడ ఇది కూడా అడాప్టేషన్ అనమాట. ఇక్కడ ఇదిగోండి జనాలు ఇప్పుడు లేరు. మీరు అనుకోవచ్చు ఇదేంటి నువ్వు జనాలు ఉన్నారు అది ఇది అన్నామంటే, ఇది తినే టైం కాదండి, ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైంకి ఓపెన్ చేస్తారు, ఆ టైంకి వచ్చి మనం తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇవ్వరన్నమాట. అది స్పెషాలిటీ, మెయిన్ స్పెషాలిటీ. ఇవిగోండి ఇవి డిఫరెంట్ కాఫీ బీన్స్ అండి. వాటి మీద పైన పేర్లు ఉంటాయి. అది అంటే ఏముంటుందండి మ్యాక్సిమం అయితే ఆ కాఫీ అంటాడు ఈ కాఫీ అంటాడు, దాని మించి ఏం లేదు. సో ఇగోండి ఇవి డిఫరెంట్ వైన్స్ మాట. ఇది కోకోనట్తో చేసిన ఆయిల్, ఇది కోకోనట్ ఆయిల్, ఇది మన హెయిర్కి వాడుకునే కోకోనట్ ఆయిల్, అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇదిగోండి వైట్ కలర్లో ఉంది. పక్కన కోకోనట్ సోప్స్, లో ఆల్టిట్యూడ్ ఏంటది రోబుస్టా ఏమో నాకు తెలియదు అది. ఇదిగోండి ఇక్కడ కోకోనట్స్ చూస్తే మీరు గోల్డెన్ కలర్లో కనిపిస్తాయి కోకోనట్స్ అన్ని. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు గోల్డెన్ కలర్ అంటే ఇక్కడ ఉంటుంది. ఇదే మీకు చెప్తున్నానండి, ద్వారపాలకులని మామూలుగా మనం అంటాం చూడండి, ద్విజయ ఏదో ఉంటుంది చూడండి, ద్వారపాలకులాగా వీరిద్దరు అన్నమాట యాక్చువల్లీ. ఇవి అసలు మామూలు షాక్ కాదు అసలు, నాకు అర్థం కాదు. అదిగోండి ద్వారపాలకులు మాట, మామూలుగా కాదు అసలు. నేను షాక్ ఏంటో అసలు ఇంతమంది దేవుళ్ళని చూస్తారని అనుకోలేదండి. ఇక్కడికి వచ్చి ఏదో పుణ్యక్షేత్రానికి వచ్చినట్టు వచ్చాను నేను, మామూలుగా కాదు. ఇదిగోండి గరుడ వాహనం. సో ఫ్రెండ్స్ అదండి ఈ వీడియో మొత్తం అయిపోయింది. సో ఈ వీడియో గురించి మీ అమూల్యమైన కామెంట్స్ కింద నాకు చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ రాజేష్, జై హింద్. ఈ వీడియో ఎలా ఉందో మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. బాయ్.